హాయ్ గైస్, అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అండ్ వసంత పంచమి అంటే సరస్వతి దేవి పూజ జరుగుతుందన్నమాట. ఎవరైనా కూడా ఈ వసంత పంచమికి మంచి డెకరేషన్స్ చేయాలి, చూడాలి అని అనుకుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టాను. అలంకరణ మొత్తం ఎలా చేయాలో పెట్టాము. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. సో సరస్వతి దేవి పూజ ఇట్లా డైరెక్ట్గా మనం ఎలా అయితే మంత్రాలు అలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అదేంటి అని అంటే రీడింగ్ బుక్స్ అండ్ గెయినింగ్ మోర్ నాలెడ్జ్ అన్నమాట. సో మా డాడీ అయితే చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేశారు. అండ్ అలవాటు చేశారు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది గమనించి ఇంకెక్కువ దాన్ని పెంచారు. నాకైతే ఐడియా లేదు, బట్ నాకైతే ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుకుంది. మా డాడీని ఇట్లా చైర్లో బుక్ పట్టుకొని చూడడం. సో నాకైతే మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది అన్నమాట. తర్వాత నేను స్టార్ట్ చేశాను అంటున్నాను. అయినా కూడా గుణించుకొని చదివేదాన్ని. అప్పట్లో చందమామ పుస్తకాలు అవి ఇవి అని వచ్చేవి. సో మేము సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చే దారంతా డాడీ బుక్ కొనిస్తే నేను అది గుణించుకొని ఒక కథ చదివేలోపు అయిపోయేది. బట్ డాడీ పక్కన కూర్చొని ఇది ఇట్లా చదువు నాన్న, ఇది ఇట్లా చదువు అని చెప్పేవారు. అండ్ ఇంకొక పర్సన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసి నా కోసం కట్టల పుస్తకాలు పంపింది మా పెద్దనాన్నమ్మ, డాడీ వాళ్ళ పెద్ద మమ్మీ అన్నమాట. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం నేను అస్సలు పుస్తకాలు చదవకపోయేదాన్ని. ఎప్పుడైతే మీరు స్టోరీస్ చదువుతారో ఈ స్టడీకి సంబంధించింది కాకుండా ఇవి అవాయిడ్ చేస్తారు. బట్ ఇలా చదవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. నాకు తెలిసి 80% ఆఫ్ మై అకాడమికల్ సక్సెస్ ఇస్ బికాస్ ఆఫ్ మై రీడింగ్ బుక్ హ్యాబిట్. నేను ఆ బుక్స్ చదవడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం, ఆ హ్యాబిట్ వల్లే నేను మిగతావి కూడా ఈజీగా చదవగలిగాను. సో ఐ హోప్ మీరు కూడా అర్థం చేసుకోండి అండ్ పిల్లల్ని బాగా మోటివేట్ చేయండి పుస్తకాలు చదవడానికి. అది ఏదైనా అవసరం లేదు. నేనైతే మా డాడీ అయితే నాకు వేరియేషన్స్ ఆఫ్ బుక్స్ చదివించారు. మైథాలజీ అంటే రామాయణం, మహాభాగవతం అవి ఇంట్లో ఉండేది. పెద్ద లైబ్రరీ ఉండేది డాడీకి. వాటితో పాటు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు లైక్ పీరియడ్స్ అప్పుడు దూరంగా కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టినప్పుడు మా డాడీ బుక్స్ తెచ్చిచ్చేది. ఒట్టిగా ఏం కూర్చుంటావు, చదువు అని. అండ్ నేను ఒక బుక్ని 2 రోజులు అయిపోగొట్టి డాడీ బుక్స్ అయిపోయినాయి అని చెప్పేదాన్ని. అది అట్లా బాగా అలవాటు అయిపోయింది నాకు బుక్స్ చదవడం అనేది. అప్పుడు ఆ టైంలో ఫోక్ తీసుకొచ్చారు మా డాడీ బాగా. సహస్ర శిరశ్చేద, అపూర్వ చింతామణి అని అండ్ కాశీ మజిలీ కథలు అని. సో ఇవన్నీ మీకు చాలా మందికి ఈ మా జనరేషన్ వాళ్ళకి కూడా చాలా మందికి పేర్లు తెలిసి ఉండకపోవచ్చు, బికాస్ నో వన్ ఈజ్ మోటివేటెడ్ టు రీడ్ దెమ్. ఐ సజెస్ట్ ఈ వసంత పంచమికి అట్లీస్ట్ మీరు కొంచెం రీడింగ్ బుక్ అనే హ్యాబిట్ని డెవలప్ చేసుకోండి. అట్లీస్ట్ 1 book a week or 1 book a month. సో ఐ హోప్ this message helps you guys and andarki vasanta panchami shubhakankshalu. Bye bye.